ప్రశాంత్ కిషోర్ కు తత్వం బోధపడింది. తను కూడా వేణుస్వామి బాటలోకి వచ్చేసారు. ఇకపై జోస్యాలు చెప్పరు అంటున్నాడు. అంతేకాదు, లెంపలేసుకుని సిన్సియర్ గా క్షమాపణలు చెబుతున్నాను అన్నాడు. ఇంతకీ అసలేం జరిగింది? బీజేపీని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు, బలంగా పాతుకుపోయింది. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లకు కాస్త అటు ఇటు వస్తాయి చూడండి. ప్రతిపక్షాలు ఏవేవో ఊహించుకుంటున్నాయి, కానీ మళ్ళీ బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 20-30 ఏళ్ల పాటు బీజేపీని నిలువరించడం కష్టమే. కాంగ్రెస్ రీవైవల్ అనేది ఇప్పట్లో అసాధ్యం. ఇలా చెబుతూ పోయాడు ఈ మధ్య ఇండియా టుడే డిబేట్లో. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేకు మన దేశంలో అపరిమితమైన ఫాలోయింగ్ ఉంది. ఇక నిజంగానే సక్సెస్ స్టోరీస్లో ఉన్నాయి తన ఖాతాలో. తను ఎవరి వైపు నిలబడితే వాళ్ళకు గెలుపు తథ్యం అనే పాపులారిటీ వచ్చింది. కొన్ని వందల కోట్ల దందా తనది. సరే, ఐపాక్ మూసేసి కొన్నేళ్లు బీహార్లో రాజకీయవేత్తగా ఎదగాలని పాదయాత్ర చేశాడు. క్లిక్ కాలేదు. అందరికీ ఫలించిన వ్యూహ చిట్కాలు తనకు ఫలించలేదు. ఇవన్నీ తన రాజకీయ వారసుడిగా చెప్పిన నితీష్ కూడా వదిలేశాడు. జగన్ ఓడిపోతాడని కూడా చెప్పాడు కదా, అదే జరిగింది. కానీ బీజేపీ విషయంలో తను చెప్పిన అంకె బోల్తా కొట్టింది. ఎక్కడి 300, ఎక్కడి 240. ఎన్డీఏ టోటల్ సంఖ్య కూడా 300 చేరలేదు. అవును, నేను అంకె చెప్పకుండా ఉండాల్సిందే. 20% వరకు తేడా కొట్టింది. నిజానికి గతంలో ఓసారి బెంగాల్ రిజల్ట్ గురించి, ఇప్పుడు బీజేపీ గురించి తప్ప నేను ఎప్పుడూ అంకెల్లో ఇరుక్కోను. ఏదో అలా జరిగిపోయింది, అందుకే క్షమాపణలు. ఇకపై నేను ఫలానా పార్టీ ఫలానా సంఖ్యలో సీటు గెలుస్తుందనే జోస్యం అస్సలు చెప్పబోను అని చెప్పుకొచ్చాడు ఇండియా టుడే ఇంటర్వ్యూలో. ఒక అంకెను నేను ఓ వ్యూహకర్తగా చెప్పకుండా ఉండాల్సిందే. వ్యూహాత్మకంగా అది తప్పే, నిజమే. మోదీ మీద కొంతమేరకు కోపం ఉంది, కానీ మరీ ఓడించేంత వ్యతిరేకత లేదు అని చెప్పాను అన్న పీకే అదే కదా రిజల్ట్ కూడా చెప్పింది. ఒక్క 300 అనే అంకె తీసేసి నా వ్యాఖ్యల్ని పరిశీలించండి, అన్నీ నిజాలే అయ్యాయని మీరే అంగీకరిస్తారు అంటూ సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.